ఆప్రికాట్ డిలైట్. ఒక మంచి డెజర్ట్, ఒక మంచి భోజనం తర్వాత ఒక మంచి డెజర్ట్ కనుక ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఆప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఒక 1000 రూపీస్ అయ్యేది మనం ఇంట్లో కనుక చేసుకుంటే 300 కల్లా వచ్చేస్తుంది. ముందుగా 200 గ్రామ్స్ ఆప్రికాట్ తీసుకొని కప్పు నీళ్ళల్లో 4 నుంచి 5 గంటలు నానబెట్టి అవే నీళ్లతో ఒక కప్పు పంచదార వేసి దగ్గరే పడే వరకు వేడి చేసుకొని చల్లారగా మిక్సీలో పట్టి పేస్ట్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్లో 1 కప్ షుగర్ వేసి మరిగించుకుంటూ ఒక పక్క మిల్క్లో 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని వాటిని మరుగుతున్న పాలల్లో వేసి చిక్కబడే వరకు వేడి చేసుకొని 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కలిపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ మరియు మిల్క్ మెయిడ్ వేసి కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్. ఒక కంటైనర్ బౌల్ తీసుకొని ముందుగా ఆప్రికాట్ పేస్ట్ని ఒక లేయర్ వేసి దానిపైన బ్రెడ్లో పరుచుకొని ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్ అలాగే క్రీమ్ లేయర్గా వేసుకొని మళ్ళా బ్రెడ్స్ పరుచుకొని ఆప్రికాట్ పేస్ట్ వేసుకొని కస్టర్డ్ మిల్క్ అలాగే క్రీమ్ని లేయర్గా వేసుకొని ఈ విధంగా మీ కంటైనర్కి సరిపడా లేయర్ బై లేయర్ వేసుకుంటూ తరిగిన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో అంటే 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని బయటికి తీసి కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ హై టేస్ట్ ఉన్న డెజర్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి.